ప్రియుడు గనక మీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అంటే మనం ప్రియముగా ఉంటే మనకు జవాబు ఇవ్వడానికి ప్రియమైన దేవుడు ఎవరు పంపిస్తాడు? దేవదూతలు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కదా. అందుకని ఆయన మనల్ని ప్రేమించి మన ప్రియంగా ఉన్నాం కనుక తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. అది ప్రియుడు ప్రియురాలు ఎక్కడది? బెత్లెహేంలో చరిత్ర. హల్లెలూయా. ఎక్కడ చరిత్ర అంట? ఉదాహరణకి కొన్ని న్యూస్లో కొన్ని వర్తమానం మనం ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట, మా అబ్బాయి ఏమో చేసుకున్నానంట, ఈ అమ్మాయి ఉరేసించి చచ్చిపోయిందంట అని అనుకో. ఎందుకు ఎక్కడంట ఏమంటారంట? ఎక్కడంట? ఇప్పుడు అదంతా జరిగిన సంగతి పక్కన పెట్టు. ఎందుకు ఇది ఎక్కడంట అంటే మీ ఊరేనంట. మా ఊర్లో ఎంత సంగతే జరిగిపోయింది అంటే ఊరు ప్రత్యేకత. దేవుని స్తోత్రం కలాగా. ఆ ప్రియుడు ఆ ప్రియురాలు ఏ ఊరది? బెత్లెహేము. దేవుని స్తోత్రం కలాగా. ఆ కిందకు వస్తే అంటే ఎన్ని అవుట్లైన్ చెప్తున్నప్పుడు వాక్యానికి ఇంకా వెళ్ళలేదు, నన్ను జస్ట్ లుక్ ఇస్తున్నాను. ఆ కిందకు వచ్చేస్తే సత్రం ఏంటంట. ఇప్పుడు మీరు సహజంగా మీ చర్చ చాలా మంది చర్చిస్ దగ్గర క్రిస్మస్ అనగానే ఏమేస్తారు తెలుసా? పజులు బాధ. కామన్ గా ఎవరినన్నా వెళ్ళి యేసుప్రభు ఎక్కడ పుట్టాడంటే కనపడదు. ఏంటి పెద్ద పాకేసిన మా పాటగారు అరుగా గుడ్డుగా కనపడతావు చూడు ఎంత పెద్ద పాకేసాను. మా ప్రభు ఎక్కడ పుట్టాడు? పజుల బాగలు పుట్టాడా? అక్కడ ఏం రాశాడు? ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు సత్రములో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రసవ దినములు నిండినప్పుడు సత్రములో డెలివరీ అయిపోయిన తర్వాత ఖాళీ లేకపోతే బిడ్డను పడుకోబెట్టడానికి ఖాళీ లేక ఆ బిడ్డను తొట్టిలో పడుకోబెట్టారు. దేవుని స్తోత్రం కదా. ఎక్కడ పడుకోబెట్టారు? సింబులో క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు మా దగ్గర ఏం ఇల్లు కట్టుకుంది, పక్కన ఏముంది? పాక ఉందని. ఏముందిరా? పాకం. జగమంతా తిక్కిరిసిపోతే మంచాలు గంటలు ఖాళీ, రూమ్స్ కూడా ఖాళీ. అప్పుడు అక్కడ ఎవడో పుట్టాడు. ఆ పుడతానికి బయట తొట్టు ఖాళీగా ఉంది అనుకోండి, నువ్వు ఏం చేయాలి? ఆ తొట్టులో పడుకోబెట్టాలి. అదనమాట. అంటే ఈయన ఎక్కడ పుట్టలేదు? పాకలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? సత్రంలో పుట్టాడు. దేవుని స్తోత్రం. దానికి పెద్ద చరిత్ర. అది కూడా మళ్ళీ ఎవరిదంటే బోయాజుది. ఆ బోయాజు వారసత్వంగా యోసేపుకి ఇచ్చాడు. యోసేపు వారసత్వంగా దావీదుకి ఇచ్చాడు. దావీదు కోట కట్టుకున్న తర్వాత తన దాసైన కిమహానికి ఇచ్చాడు. ఆ కిమహాను తన అనంతరం దాన్ని ఏం చేశాడు? సత్రంగా మార్చాడు. అంటే ఎవరైనా ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు సత్రంలో తలదాచుకుంటారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి యోధా గోత్రాన్ని ఏలేవాడు ఆ వారసత్వ సంపద అనుభవించడానికి ఎక్కడికి రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు సత్రంలోకి రావాల్సి వచ్చింది. ఆ విధంగా సత్రం పాకలేదు. ఏంటంట ఒక పాట, పశుశాలలో నీవు పశుశాలలో నీవు పవలించినావు పసిబాలుడవు కావు పసిబాలుడవుగా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు. ఎవరికదినా? పసిబాలు కాదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఉయ్యాలేసి లాలే లాలే అంటాను. పసిబాడు కదన్నా. చిన్న ఉయ్యాలేసి పాకలను మళ్ళీ బాల వేసాను. చిన్న బొమ్మటి దాంట్లో వేసి ఉయ్యాలమ్మా ఉయ్యాల బాల వేసికి ఉయ్యాల. నువ్వు వస్తే ఊటేంటైనా నిన్ను ఊపేస్తాడు జాగ్రత్త రాకపోతే. దేవుని స్తోత్రం. పాకనో పాక లేదు, సత్రం మెయిన్. ఏంటంటే నేను సత్రం తర్వాత అంటే దానికి చాలా విషయాలు నేను నా ఈరోజు పాయింట్స్ అది కాదు. అయితే ఇంక కొంచెం తెలియాలని చెప్తాను. పొత్తి గొడ్డలు అర్థం చేసుకున్నారా? ఏంటంట ఈ గొడ్డలరా? దాంట్లో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అవన్నీ మనకులాగా రోడ్లు ఏమీ ఉండవు కదా, ఇసుక తెంగులు కదా, మైదానాలు విపరీతమైన ఎండ కదా. ఈ విపరీతమైన ఎండలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు బాటసారులుగా పిలబడతారు. ఆ బాటసారుల ప్రయాణాలు ఏం చేస్తారంటే కూడా వాటర్ పెట్టుకుంటారు, ఆహార పదార్థాలు పెట్టుకుంటారు.
ఇన్ కేస్ దారిలో ఆ ఇసుకలో ఉన్నటువంటి సర్పాల వల్ల కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఆపద వల్ల కానీ వాళ్ళకి ఏదైనా గాయాలైతే అవి కట్టడానికి ఫస్ట్ ఎయిడ్ గా ఒక క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ని పుట్టి గుడ్డలు అంటారు. దేవుని స్తోత్రం పిల్ల. హల్లెలూయా. ఇప్పుడు మనం కానీ పడిపోయామనుకోండి, పడిపోతే గాయం అవుతుంది. గాయం అయితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి కదా. ఫస్ట్ ఎయిడ్ మనం బల్లో పెట్టుకుంటాం, కొన్నిసార్లు ఇంట్లో కూడా పెట్టుకుంటాం. కాటన్ ఉంటుంది, గాజు క్లాత్ కూడా ఉంటుంది కదా, ఉండదా? కానీ ఇంట్లో ఉండదా లేదా? లేకపోతే రెడీ పెట్టుకుని అది గాజు కూడా తిరిగి అని పెట్టుకో, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఏదైనా గాయం అయినప్పుడు, గొప్ప తగిలినప్పుడు గమనం ఏం చేయాలి? మనం కాటన్ తెచ్చుకుని చుట్టుకోవాలి. అలాగా ఈ ఎడారిలో ప్రయాణం చేసిన వారు కంపల్సరీ ఏదున్నా లేకపోయినా ఏముండాలంటే ఆ పొత్తి గుడ్డలు ఉండాలి. కారణం ఏంటంటే గాయమైనప్పుడు గాయాల్ని కట్టడానికి. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. పొత్తుగూడల చరిత్ర ఏంటంటే గాయమైనప్పుడు గాయాన్ని కట్టడానికి. గాయాన్ని కట్టే గుడ్డలో ఎవరున్నారు? ఇప్పుడు గాయాన్ని కట్టేవారు. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. గాయాన్ని కట్టబడుతున్నటువంటి గుడ్డలో ఎవరిని పెట్టారు తెలుసా? గాయాలను కట్టేవారు పెట్టారు. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. అంటే ప్రతిదీ 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 దేవునికి సూచన. చెప్పండి ఏంటంట? ప్రతిదీ కూడా దేవునికి సూచన. యాకోబులో ఉదయించాడు ప్రియుడు, సత్రంలో ఉన్నాడు వారసుడు, పుట్టుగుడ్డల్లో ఉన్నాడు స్వస్థపరిచేవాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. మీకు బయట ఎక్కడ దొరకనే నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడు. ప్రతిదీ ప్రతిదీ పిన్ టు పిన్ వాక్యం 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 చదువుతా ఉంటారా? ఆ మధురం, ఆ అర్థం అన్ని అర్థం చేసుకుంటే అప్పుడు దేవుళ్ళు నువ్వు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అంతే. అంత డీప్ అన్నమాట వాక్యంలో, అంత డీప్లోకి మనం వెళ్ళాలి. సరే, ఇప్పుడు చిన్న అవుట్లైన్లో ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు అంశం ఏంటంటే చదవనటువంటి వాక్యంలో లూకాసు వార్త నుంచి ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన, ఆ సంతోషానికి ముందు ఇంకో పదం పెట్టారు. ఏం పదం అది? ఇన్ని క్రిస్మస్లు చేసారా? ఇంచుమించు 5-6 క్రిస్మస్లు చేసాం. కానీ సంతోషానికి ముందు ఏముందరంటే ఇంకా ఆలోచిస్తున్నారంటే ఏమన్నా మనం మహా 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 సినిమా పాటలకు వెళ్ళిపోకుండా ఈ మధ్య చాలా మంది ఎన్నిటినా సినిమా పాటలకు వెళ్ళిపోతున్నారు. మహా 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 అంటే అర్థం అంటే గొప్పది అని అర్థం. తప్పనేంటా? గొప్పది. గొప్పది అంటే అర్థం ఏంటంటే పండగ. ఈ పండగ ఎక్కడ పండగ? దేవత చెప్పాడు, ఈ పండగ పరలోకమందు పండగ, భూలోకమందును పండగ. పరలోకం ఎక్కడుంది? ఆకాశం ముందు. అంటే ఆకాశంలో ఏముంది? దేవుడు ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలు సమూహం ఉంది. అక్కడ పండుగ, అక్కడ సేమ్ పండుగ, ఇక్కడ కూడా సేమ్ పండుగ. అక్కడ పండుగ, ఇక్కడ పండుగ. అంటే పరలోకంలోను భూలోకంలోను ఒకేసారి జరిగే ఏకైక పండుగ ఏంటంటే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ కదా. ఎక్కడ పండుగ ఇది? అక్కడ పండుగ, ఇక్కడ. దేవునికి స్తోత్రం కదా. అందుకని ఓన్లీ జగనన్న కాలంలోనే పండుగ కాదు, ఓన్లీ చర్చిలోనే పండుగ కాదు, ఓన్లీ రాష్ట్రంలో కాదు, ఓన్లీ దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా భూలోకం అంతటికి. ఏం పాట? ఎంత పాట? ఆకాశములో పండు సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి,
యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయనను పిలువబడే సందర్భం, ఆయనను పిలిచే సందర్భం, ఆయనను వాడుకలోకి పిలువబడే సందర్భాన్ని చాలా హైలైట్ గా చేయాలి. ఉదాహరణకి మనకు పిల్లలు పుట్టినప్పుడు పుట్టగానే వాడి రంగు చూసో, వాడి ఆకారం చూసో, వాడి యొక్క తేజస్సును చూసో, వాడి వచ్చేసని చూసో నిక్కినే పెడతారు. పిల్లలు ఏం పేరు పెడతారా అంటే అర్థం ఏంటి? నెక్క బాగుందనా? నెక్క బాగుంటే నిక్కినేమా అంటే ముద్దు పేరు. చెప్పండి ఏం పేరు? మీ పిల్లలకి ఎవరికైనా ముద్దు పేరు పెట్టుకున్నారా? పెడతాం. ఎందుకు పెట్టాం? తప్పకుండా పెడతాం. అది బాగా దొండకుండా ఉంటా పండుగ కదా, బాగా ఎర్రగుంట పండు పండమ్మ. మా అకౌంట్లో పండుగ ఏడేది ఇది ఎక్కడ? ఇప్పుడేమో కలర్ మారిపోయి ఇంకోలా మారింది. ఇది పండే కదా. ఇది మా చెల్లి ఎక్కడ ఉంది? చిన్న పండేనా? పండుగ పండు అంటారు. ఏమైనా ఇష్టం అంటే మనం ఆ పుట్టిన విధానాన్ని బట్టి, వాడి యొక్క తేజస్సుని బట్టి మనం ఏం పెడతాం? ముద్దు పేరు పెడతాం. దేవుని స్తోత్రం. అలాగే పరలోకం ముందున్న దేవుడు భూలోకంలో పుట్టినటువంటి కుమారుడు అయినటువంటి క్రీస్తుకి ఒక పేరు ఇచ్చాడు. ఈ పేరు చూద్దాం. చంద్రలో ప్రసవార్త 1:35 వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే ఆయన పేరు ఏదో ఉంది, కానీ ప్రపంచమంతటా ఆయన ఏమనాలి? దేవుని కుమారుడు అనాలి. నీ పేరేంటి? కొండ. చెప్పండి. వీడి పేరు జయరాజ్. కొన్ని ఇంట్లో పేర్ల కంటే బయట పేర్లే ఎక్కువైపోతాయి. పొద్దున ఎవరికైనా ఒక విషయం చెప్పారు, టార్చ్ లైట్ అంట పేరు. ఇంకొకరు ఎవరో చెప్పారు 16 ఇడ్లీ అంట. మామూలు పేరు చెప్తే ఎవరికే తెలదు. ఇంకో సెల్ల కూడా చాలా టార్చ్ చెప్పారు. నాకు గుర్తులేదు. ఆ సెలను ఇంకోలాగా చెప్పారు. అదంటే తెలుస్తుందంట. లేకపోతే ఇంకో తాళం అంట. ఏంటంట? తాళం. ఆడెవడన్నా అదే తాళం కూడా వచ్చాడు అన్నాడు. తాళం కూడా ఏంటంటే ఆడు ఎప్పుడునంట మొదలైన తాళం ఎక్కుంటుందంట. మొత్తం ఆగేది తాళం, ఈగేది తాళం, బాత్రూమ్ తాళం, బండి తాళం, ఇంటి తాళం, పశువులు పాకతాళం, ఇంకెవరెవరు ఇది ఈడేసుకుంటాడు. ఇక అందుకని ఆయన ఏమన్నారు? తాళలో అన్నారు. అది పేరు తోటలు ఏమంటే తాళం. అలాగా కొన్ని పద్ధతులను బట్టి కొన్ని పేర్లు నిక్ నేమ్స్ పెడతాం. ఆయన పేరేమో ఉంది. ఆయన పేరు ఏముంది అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవదూత యోసేపు గారు చెప్తుంది, ఆయన రక్షకుడు, ఆయన పేరు యేసు. చెప్పండి ఏంటంట? ఆయన పేరేమో యేసు, రక్షకుడు అంటే రక్షించేవాడు. కానీ మరి నిక్నేమేంటి? దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. మరి ఇప్పుడు వీడికేమో జయరాజు పండుని పెట్టాం. కారణం ఏంటంటే ఎర్రగా ఉన్నాడు. మరి దేవుడి పేరు యేసు ప్రభు. మరి దేవుడు ఏమన్నాడు? కుమారుడు అని పడతాడు అన్నాడు. ఎందుకు అనుమానం వచ్చిందా? కుమారుడు ఎందుకనాలి? ఆ దినాల్లో చాలా మంది యేసు ప్రభు వాళ్ళకి వెళ్తా ఉంటే ఏమన్నారు తెలుసా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, నీవు తపనకి లోకంలో నీవు
చోటే లేదయా నీవు చెప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా? నీవుగా ఎవరికి చోటే లేదయా దావీదు కుమారుడా నన్ను దాటిపోతయా నజరేతు వాడా నన్ను విడిచిపోతయా దావీదు కుమారుడా నన్ను దాటిపోతయా నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కుమారుడు యేసు అనొచ్చు కదా. యేసు అని అన్నారు కొంతమంది అక్కడక్కడ, యేసు అని మళ్ళీ ఏరాజు అంటే పలకడేమని, ఏరాజు ఒరే పండు ఏమనుకోకరా, ఏరాజు అంటే గుమ్మని పలకడేమో అని మళ్ళీ ఏమంటారు తెలుసా, రే పండు యేసు దావీదు కుమారుడా మమ్మలను అనుకరించి అన్నారు. ఎందుకు ఆ కుమారుడిని ఎల్లైంది ప్రపంచం అంతా మనిషి కుమారుడు దేవుని కుమారుడు ఎందుకు చెప్పాలి, దేవుని కుమారుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అర్థం చేసుకోవాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు ఆ విధంగా ఆ పేరు ఆయన చెప్పవలసి వచ్చింది, ఆయన కొరకు వాడవలసి వచ్చిందంటే అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం కల. హల్లెలూయా. నీవు ఎవరయ్యా అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఏసయ్యా యేసు హూ ఆర్ యు, ఎవరు నువ్వు అంటే ఆయన ఏమనాలి, నేను దేవుని కుమారుని. దేవుని స్తోత్రం కదా. ఎవరు అంటే ఏం చెప్పాలనా అంటే ఆ పేరులోనే ఏముంది, మరణం. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యూదులందరూ అధికారులు అందరూ కలిసి వీడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు రా. ఏమని చెప్పుకున్నాడైనా. కాబట్టి మాకు ఒక నియమం ఉంది. మా నియమం ఏంటంటే మాలో ఎవడో కూడా దేవునికి కానీ ఆ పేరు కానీ ఎత్తడానికి యోగ్యత లేదు. ఆ పేరు ఎత్తడానికి కూడా మాకు అధికారం లేదు. ఒకవేళ ఆ పేరు యెహోవా అన్న పేరు మా పెదాలకు వస్తే మేము మళ్ళీ ఏమైపోతామని చెప్పేసి మళ్ళీ వెంటనే ఏం చేయాలి, తలస్నానం చేయాలి. మాకు చాలా పట్టింపులు ఉంటాయి, మేము చాలా పవిత్రంగా ఉంటాం. కానీ వీడు ఏమనుకుంటున్నాడు, నేను దేవుణ్ణి కుమారుణ్ణి అంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. స్తోత్రం కలక. కాబట్టి మాకు నియమం ఉంది ఏంటంటే ఎవడు కూడా నేను దేవుని అని చెప్పుకోకూడదు. ఎందుకంటే మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అందులో నేను తప్ప వేరొక దేవుడు మీకు, అది మాకు ఆజ్ఞ. మాకు ఎవడో దేవుడు లేడు. కానీ ఈయన ఏమన్నాడు, దేవుని కుమారుని అంటారు. దేవుని కుమారుని అర్థం ఏంటి, నేనే దేవుడిని అన్నట్టు. దేవుని స్తోత్రం కలగా. కాబట్టి మా నియమానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ నియమం చెప్పునే ఇతను చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం కలగా. ఏ నియమం అంట, దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి ఆ నియమం చెప్పున ఇతను చచ్చిపోవాలి. దేవుని స్తోత్రం కలగా. అంటే ఆ పేరులోనే ఆ బ్యాక్ ఏమని తెలుసా, మరణం. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్పుకున్నాడా, దేవుని కుమారుడు అనబడతాడని చెప్పాడు. అందరూ కూడా ఏమన్నా తెలుసా, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు ఇలాగే పిలిచారు. రైట్, అది సంగతి. అయితే ఈలోపు ఆయన గురించి దేవుని కుమారుడు అని చాలా మంది ఏమన్నారంటే, ఎందుకు దేవుని కుమారుడా అంటే పైన దేవుడు ఉన్నాడా అని చాలా మంది ఎక్సకాలుగా ఆలోచిస్తూ, అంటే అక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు, మీరు 3 దేవులా అంటారు. సరే, అది చాలా లాంగ్ గానే సింపుల్ గా మనం వెళ్ళిపోదాం. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, మరి ఈయన ఎవరు? కుమారుడు అని చెప్పుకున్నారు, మాకు అందరికి ఇష్టం లేదు. అయితే ఎవరైనా అని ఆలోచిస్తే ప్రవక్త గారు ముందే చెప్పాడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం. ఎవరైనా చూద్దాం. ఈయన పుట్టినటువంటి కుమారుడుగా అనబడుతున్నవాడు, యేసుగా పిలవబడుతున్నవాడు ఎవరైనా అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక 5 మాటలు చాలా చక్కగా అద్భుతమైన మాటలు చూడండి. ఏమైనా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎవడు అనుగ్రహింపబడ్డాడంటే కుమారుడు అనుగ్రహింపబడిను.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, చిరకు తండ్రి, సమాధానకర్త. అంటే సమాధానం అధిపతి. అధిపతి అంటే అర్థం ఏంటంటే ఆయన ద్వారానే మనకు సమాధానం అని అర్థం. సమాధానానికి అధిపతి అంటే అర్థం ఏంటంటే ఆయన ద్వారానే మనకి సమాధానం అని అర్థం. మోషే ఓహా మరి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళమన్నాం, నీ పేరేంటి చెప్పేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? మోషే నేను ఉన్నవాడిని. ఏమన్నాడు? ఆ మాట ఒకసారి దీనికి అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఇంకా ఆ పదహారు వెనక చదవకూడదు. నేనేమై ఉన్నాను? ఉన్నవాడు అంతే. పాపం చాలా మందికి పాస్టర్స్కి తెలియగా దేవుడు ఎవరు తెలుసా? ఉన్నవాడు అనువాడు. ఇది రెండు పదాలా? ఉన్నవాడు అనువాడు కాదు, ఉన్నాడు అంతే. మనం నమ్ముకున్న దేవుని పేరేంటి? ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఉన్నాడు. వాళ్ళ హిందువులు, ఇలా ముస్లిమ్స్, లేక వాళ్ళ విగ్రహాల దగ్గర ఇలా అలా ఏం లేదు. ఆయన అందరికీ దేవుడు. తప్పులు కూడా దేవుడు. దుష్టులకు దేవుడు, మంచివారికి దేవుడు, చెడ్డవారికి దేవుడు, అందరికీ ఆయన దేవుడే. అని అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని ప్రేమ. అలాగే ఏం చేసుకోలేకపోతున్నారు? ఆయన ప్రేమ మహిమను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం అనుకుంటా, 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ఉన్నవాడు అంతే. దేవుని పేరు ఏంటంట? ఉన్నవాడు. అయితే ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే ఇక్కడ రాశాడు ఏంటంట? ఆశ్చర్యకరుడు. చెప్పండి ఎవరు? ఈ కుమారుడు పేరేంటి? ఉన్నాడు. మన దేవుడు ఎవరా? ఉన్నాడు. ఇందాక చెప్పింది, నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో. సరేగా నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. ఈ డిసెంబర్ అంతానేమో బాగా వేసిందని పాకల్లో దూరి ఆ తర్వాత ఇంట్లో దర్శనంలోకి వచ్చి మా అత్త మా బాగున్నావో అంటాడా? దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు ఇంటికాడేమో అలా ఆవిడంటదా, ఆ బట్టలకే అనదు, ఆ నిలబడరా అనదు. ఇదంటే చేస్తానుండే బాబా అందుకు ఇంటికాడ దేవుడు మనలను దీవించిన బిడ్డ. ఇంటికాడేమో అలా చూస్తామండి, ఆడు శివుడు గారు చేస్తాను, శివుడు చూసి అంటారు. పైన చూసి చేసుకుంటాడా ఇంట్లోనో చేతండే ఆవిడకే బావా చుట్టుపక్కల అందరూ చూస్తారా వచ్చేస్తాను మెల్లగా మాట్లాడంటాడా బయటకు వచ్చి సూత్రం వచ్చిన కర్మతి నీకు మామూలు మాటల్లో పెట్టినవి దేవునికి స్తోత్రం కదా. ఇలాంటి మర్మాలు ఉండవు దేవుని దగ్గర. ఆయన అందరికీ దేవుడు, అందరి మధ్యన ఉంటాడు, అందరితోనూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతి. అసలు మార్పు ఆయనలో. నీకు ఇలా మనకలా యాసాలు వేస్తానికి, అక్కడ ఒక యాసం, ఇక్కడ ఒక యాసం, ఇంకో చోట యాసం. యాసం లేదండి దగ్గర. మార్పు లేనివాడు. దేవునికి స్తోత్రం కదా. మార్పు లేనివాడు మనలో కోరుకునేది ఏంటంటే మార్పును కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఎలా ఉన్నాడంటే ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. చెప్పండి ఎలా ఉన్నాడు? ఉదాహరణకు విషయం చూద్దాం చూడండి. మార్క్స్ వార్తల నుంచి, లోకాసు వార్తల నుంచి, మార్క్స్ వార్త, లోకాసు వార్త. మార్క్స్ వార్తల నుంచి 5వ అధ్యాయం 20వ వచనంలో త్వరగా వాడు వెళ్ళి యేసు తనకు చేసిన పని తెగపోలేని గ్రామంలో ప్రకటించినప్పుడు ఆరంభింపగానే అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడరే. బాగా దెయ్యాన్ని పట్టేసిన వాడు ఒక ఉన్నాడు. ఒక దెయ్యంతోనే ఆగలమ్మా. ఒకడు ఒక ఇంటర్లో అన్నాడు, ఏమంటే మీరు దెయ్యం తెలుసా, ఎక్కడ దెయ్యం చూశారంటూ చూశారంటే బాబు నిత్యం నా దగ్గర నా పక్కన ఉంది అన్నాడు. ఏమన్నాడు? ఈ ఇంటర్వ్యూ చేసాడు ఏమన్నంటే, ఏమన్నా మీరు ఎప్పుడన్నా
దెయ్యాల గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసారా? లేకపోతే ఎప్పుడైనా మాట్లాడారా? లేకపోతే ఎప్పుడైనా మీరు కనిపించిందంటే గొప్పవాడిగా రోజు నాతో ఉంటుంది, నా పక్కనే ఉంటుందా? మీకు ఆశ్చర్యం ఎందుకంటే పక్కన ఉంటుంది, రోజు ఎలాగా కనపడదంటే అది అంటారు దేవుని కోసం మా యావరేజ్ ఏమంట. కొంతమంది భర్తలకి భార్య ఎలా కనపడతారంట, ఇంటికి మీకు ఎలా ఉంటుంది, దాని నైట్ ఎలా ఉంటుంది అన్నాడు. నేను అబద్ధం కాదు, నైట్ చెప్పలేదు మిమ్మల్ని అలా ఏంటో ఒక విచిత్రం చెప్పండి. అలా అనుకున్న సందర్భం ఏంటి చెప్పండి. ఒక రాత్రి కంటే పాపం దాహం వేసి వేసాడంట. ఏమేసి వేసాడంట? దాహం వేసి ఎలాగ దాహం లేచాం కదా, పాసీలు వద్దామని బయటకు వచ్చాడంట. బొమ్మ అసలు బ్లాక్ వేసిందంటే తెలసొక్క ఉన్నది అన్నారా? ఏమన్నారా? ఈడే ప్యూర్ బ్లాక్ పాపం మంచి తాగుతారని కొట్టాలకుండా మంచిది ముందుగా దీనికి వెళ్ళిపోతే ఫుల్గా తాగొచ్చానే బాత్రూమ్ కలిసి వచ్చాడికి. దేవుని స్తోత్రం కదా. అలా ఉంటుంది. నైట్ గురించి ఎత్తలేదు రే అంటే ఆడికి దెయ్యం అలా భార్య అంటే కొంతమంది భర్తలు దెయ్యాలు ఉంటారు, కొంతమంది భార్యలే. మీరు అలా ఉంటారు ఎందుకంటే మనమంతా దేవుని పిల్లలు కదా. చెప్పకూడదు దేవుని స్తోత్రం. అదేలేయ మనకి భార్య ఎలా ఉన్నా కానీ ఎలా ఉంటుంది అంటే కంటే అసలు అన్ని మా ఆవిడండి, మనం ఏం ముట్టుకోండి. మన క్రైస్తవం దేవుని స్తోత్రం కదా. మన ఎవరా క్రైస్తవం కాదు, మనమాట దేవుడు దేవత. అదేలేయ ఎందుకు వచ్చింది మనకి సంస్కారం? దేవుడు మనకి నేర్పించాడు. తప్పలు కూడా దేవుని స్తోత్రం. ఏమేంటా ప్రేమ. ప్రేమను నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలరా మనం? హల్లెలూయా. తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను చూస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనే వస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. చాలా దెయ్యాలు పట్టేసాయి తన్నే. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల దెయ్యాలు పట్టేశారు. ఏంటంట? కొన్ని వేల దెయ్యాలు పట్టేస్తే ఆ ఊరు వాళ్ళందరూ తీసుకెళ్ళి సైన్స్ చేసి కట్టేసి, కుక్కను కట్టేసి సమాధులు వదిలేస్తే వాడు ఏం చేస్తాడంటే వాటిని తునాతున కలగా చేసి వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యాల చేత వాడు ఏం చేస్తాడంటే మనశ్శాంతి లేక మొత్తం దుర్గమాన్ని తీసుకుని దేహం అంతా చీరేసుకుంటా ఉంటే, కేకలు చేస్తూ ఉంటే, మతిపోయేలా ప్రవర్తిస్తూ ఉంటే ఒకరోజు వేసే ఆవిడ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. అది పరిస్థితి చూశాడు. చూడగానే వాడు ఆ రక్తం కారుతూ ఉన్నవాడు, ఆ భయంకరంగా ఉన్నవాడు, బట్టలు లేనివాడు, ఆ సమాధులు ఉన్నవాడు యేసు ప్రభు ఎదురుగుండా వచ్చి ఆలో దెయ్యాలన్నా కదా వాడు అంటాడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అయినా? ఒకవేళ నన్ను పంపించాడనుకోండి, పందులు పంపించాను. దేవుని స్తోత్రం కలాగా. దేవుడు వాళ్ళని గద్దించాడే, వాళ్ళు ఉన్నటువంటి దురాత్మ సమూహం అంతా కూడా పందుల్లోకి పోయి మొత్తం అవన్నీ చచ్చిపోయాయి. వీడు వెంటనే లేచి ఇంటికి వెళ్ళి మంచిగా కటింగ్ చేసుకొని మంచి స్నానం చేసేసి మంచి వస్త్రం వేసేసుకొని పరుగుపోయి ఎక్కడికి వచ్చేసారు సార్? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసారు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. వచ్చేసాడు ప్రభువునుడు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. నాతో రావద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, కానీ ఎవరికి చెప్పకు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు ఏ పని చేసినా కానీ ఒక విషయం చెప్తాడు. ఓకే, నీ విశ్వాసం నేను బాగు చేసింది, ఎవరికి చెప్పక వెళ్ళిపోతే చేస్తాను. ఈరోజు సంఘాల్లో ఏదైనా చిన్నది ఏదో బయలెక్కిగా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి జరిగిందా? ఇంకా చూడండి, సాక్ష్యం చెప్పవా
ఆడ పాకం వారు ముందు మరి మా అన్నారు కదా ఈవిడ పాము కొన్ని సంఘాలు అంటారు పాస్ అన్నారు పిల్ల సాక్షి చెప్పు అంటే ఇప్పుడు ఈవిడ గురించి చెప్పాలి అది సాక్ష్యం ఏం చెప్పాలి ఇప్పుడు నేనండి పలానాప్పుడు అండి వాళ్ళు బాధపడలేక ఎవరు బాధపడలేక పాప అన్నారు బాధపడ నేనండి పలానాప్పుడు అండి పలక నొప్పితో బాధపడుతున్నానండి ఐదుగారి దగ్గరికి వచ్చిందండి ఐదుగారు రక్తం వేసి ప్రార్థన చేశారండి పుట్టుకుమని తలకనే పోయిందండి ఎవరు పోయింది ఏగారంటే మళ్ళీ చెప్పు గట్టి చెప్పు దేవుని మహిమార్థమై వాడబడాలి మాట అనేకులు తలకాయ పడుతూ రావాల దగ్గరికి ఆలోచన మీద చెయ్యాలి. ఇది మొహం తలపోటీ వాళ్ళు తగ్గిపోయిందా తలపోటు తగ్గినా ఏ పోటు తగ్గినా ఎవరు తగ్గించేవాడు ఆ విషయం చెప్పాడు చెప్తాడా దేవుని స్తోత్రం కనుక నాకు పాటలు వ్యతిరేకం కాదు దరిద్ర పాటలు తయారయ్యారు అందుకే మమ్మల్ని అమ్మ దేవతని అంటున్నాను దేవుని స్తోత్రం కనుక అలలేయ నువ్వు ప్రార్థన చేయాలి నీతో దేవుడు మాట్లాడు అది నా కాన్సెప్ట్ ఎవరు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి దేవుడే నీతో అందుకని కాదు దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో ధనము కోరతావా ధనము కోరతావా ధనము కోరతావా ధనము కోరతావా అల్పకాల పాప భోగములను కోరతావా అల్పకాల పాప భోగములను కోరతావా దేవుడే 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 దిగి వచ్చి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో దేవునికి స్తోత్రం కలిగాడు మనకేమి చేసినా ఎవరు చేయాలి ఆయన అంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు ఇంటికి వెళ్ళిపోవాలి జరిగిన ఆశ్చర్యకారం చెప్పకుండా ఎలా ఉండగలాలి ఎలా ఉండాలి మనం ఉండగలమా దేవుడు మనలో చేసిన మేలు చెప్పకుండా ప్రకటించకుండా ఎలా నిద్రపోదు మనకి ఖచ్చితంగా నా దేవుడు నాలో చేసిన మేలు అందరికీ ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ అందరు చేద్దాం ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను యేసయ్యా 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 ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా అనాథగా నేను తిరుగుతున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు అనాథగా నేను తిరుగుతున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు ఆదరించావు ఆకలి తీర్చావు ఆదరించావు ఆకలి తీర్చావు అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు నీ ప్రేమను అను ఎలా విడువగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను ఎలా విడువగలనయ్యా నీ సేవను అంటే వాడు పరుగు వెళ్ళి దగ్గపరుగు అంతా ప్రకటిస్తుండగా దగ్గపల్లి ప్రజలందరూ వీడియో సమాజంలో ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చేసి ప్రజల మధ్యకి వచ్చి బట్టలు కట్టుకుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కనుక ఇది బ్రతికెక్కడా ఎక్కడైతే మాకెందుకని భోజనం వెళ్ళిపోతుంది ఆ కొవ్వు తెస్తే అండి హ్యాపీకి ఇస్తా మీదకి ఇస్తా కాదు అది బతికెక్కడవా సమాధుల దొడ్డి ఇప్పుడు ఎక్కడా సువార్తల దొడ్డి దేవుని స్తోత్రం కదా అంతకుముందు వాడు దొడ్డి చెప్పండి గట్టిగా ఇప్పుడు వాడి దొడ్డి ఏంటి
సువార్త దొడ్డి. దొడ్డి అంటే ఇంకోరు అనుకుంటారే, దొడ్డి అంటే ఏంటంటే చుట్టూ ఇప్పుడు మరుగుదొడ్డ గొర్రెలు కాసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు రోడ్లు ఈ కాలాల్లో మనం చూస్తూ ఉంటాం, రోడ్ల మీద పెద్ద మంది వెళ్తూ ఉంటారు కదా, ఆ మంది అంతా తీసుకెళ్ళి ఇలాంటి ఖాళీ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఒక కంచి వేస్తారు, రౌండ్ అప్ కంచి వేసేసి మొత్తం ఆడుకున్న 100 గొర్రెలు అన్నింటి కూడా ఏంటో ఎందుకు పెడతారు తెలుసా? ఆ కంచి వేయబడిన దాంట్లో బాతులు గొర్రెలు కూడా గొర్రెలు కుక్కలు వేస్తారు. అంటే మన బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఈ బాతులు కంచి ఉన్నట్టే మనకు కూడా కంచి ఉన్నట్టు బైబిల్ చెప్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోపలికి ఒక గేట్ ఉంటుంది అక్కడ. ఈ గొర్రెలను లోపలికి వెళ్ళడానికి నువ్వు బాగా గుర్తు చేసేదాన్ని నువ్వు యూట్యూబ్లో మన ఒకడు పంపించాడు. ఈ గొర్రెలకి మధ్యలో ఏం చేశారు తెలుసా? మొత్తం పెద్ద మెసేజ్ వేశారు. ఊర్లో అక్కడ చిదిరిపోకుండా ఆ పెద్ద మెసేజ్ దానికి చక్రాలు పెట్టేశారు. దేవుని స్తోత్రం కదా. అలా చుట్టూ మెసేజ్ దానికి ఒక గేట్ ఉంటుంది అనమాట. ఈ గొర్రెలన్నిటిని గొర్రెల కాపులు ఏం చేస్తారు తెలుసా? సాయంత్రం ఆ దుడ్లోకి దూరం వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? గడపెట్టేస్తారు. అది కావలు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. దాని గురించి 10వ అధ్యాయం యోహాను సువార్తలో రాస్తాడు, నా దుడ్డివి కాని గొర్రెలు మళ్ళా చాలా బయట ఉన్నాయి, నేను వాటిని కూడా లోపలికే తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కదా. అంతకుముందు వాడు దొడ్డి ఏంటంటే సమాధుల దొడ్డి, సమాధుల సంబంధి. ఇప్పుడు వీడు ఎవరి సంబంధి? పరలోకమందును భూలోకమందును ఆశ్చర్యకారం జరిగించేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చెప్పగలిగిన వాడు, చేయగలిగిన వాడి సంబంధి. దేవుని స్తోత్రం కలాగా. హల్లెలూయా. నువ్వు ఎవరి సంబంధివి? ఈరోజు ఆలోచించాలి. మనం ఎవరి సంబంధం? జగనన్న సంబంధం, జగనన్న కాలేజ్ సంబంధం కాదు కాదు కాదు, మనం దేవుని సంబంధం. దేవుని స్తోత్రం కదా. సంబంధం రా. నువ్వు హిందువా బాప్తి నీ సమస్య కాదు, నువ్వు దేవుని సంబంధమే. ఖచ్చితంగా చెప్తున్నావు. దేవుని స్తోత్రం కదా. నిన్ను ప్రేమించాడు కనుకనే, మన అందరూ ప్రేమించాడు కనుకనే ఆయన భూలోకానికి వచ్చాడు. ఈ ప్రణాళిక ఎప్పుడుది? పుట్టిన తర్వాత, లేదా 2004 సంవత్సరాల క్రితం కాదు, భూమి పుట్టక ముందే నిన్ను దేవుడు తన దృష్టిలో రాశాడు. దేవుని స్తోత్రం కలాక. చూద్దాం చూడండి ఎఫెసీ పత్రిక. చాలా మంది అంటారు క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు, ఇంకో వారం అయితే ఇంకో సంవత్సరం, 2020 సంవత్సరాలు, అంతే కదండి. ఇప్పుడు బాప్తిజాలు తీసుకున్న వాళ్ళంతా ఎప్పుడు పుట్టారండి? ఇప్పుడు పుట్టారు, మొన్న సంవత్సరం పుట్టిన వాళ్ళు కదండి. మనంత ముందు అయిపోయిన సంగతి ఏంటండి? ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయంలో అక్కడ రాశారు చూడండి. 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. తండ్రి దేవుని స్తుతింపబడుగాక. పరలోకములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే. అబ్బా, ఇప్పుడు రక్షించబడిన వారు ఇంకా మీలో రక్షించబడవలసిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? జగత్తు పునాది అంటే అట్లంటే భూమికి ఆకాశానికి పునాదులు లేనప్పుడే ఆయన ఏర్పాటులో ఉన్నాం మనం. అంటే ఇక హిందూ ఎవడో, ముస్లిం ఎవడో, ఇంకొకటి ఎవడో అందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. చప్పటి కొట్టేది చూడండి. అందరూ ఆ సమయం వచ్చినప్పుడు ఆ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నీ అతను నువ్వు వచ్చేసి స్తోత్రం అంటావు. దేవుని స్తోత్రం. అంతే. ఏమంటా నువ్వు? అప్పుడు దాకా నువ్వు ఇంకేం చేస్తావు, కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రణాళికలో నువ్వు ఉంటా కనుక ఆ సమయం వచ్చినప్పుడు నీ అంత నువ్వుగానే ఎవడో చెప్పక్కర్లేకుండా పరిశుద్ధాత్మ దేవుని నిన్ను నడిపించి ఎక్కడికి వచ్చేది తెలుసా? దొడ్లోకి వచ్చేస్తా. ఏ దొడ్లోకి? దేవుని స్తోత్రం కలాగా. అప్పుడు అంటాం యేసు రక్తము
రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. అదే వచ్చింది కానీ మీరు రాలేదు. హ్యాపీ క్రిస్మస్. బాగుంది. దొడ్డి మార్చాడు. ఇప్పుడు మనకు వస్తాం రెండో విషయం. మార్క్స్ వారు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళగానే ఇంకో విషయానికి వెళ్ళిపోతాం. ఆశ్చర్యకరం అనేది ఒకటే చెప్పాను, చాలా ఉన్నాయి. రెండు విషయం చెప్తాను. సమాధానకర్త చెప్పండి. ఎవరైనా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నవాడు ఏమని పిలవబడతాడు? అది ఫస్ట్ పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నవాడు మొదట ఏమని పిలవబడతాడు? దేవుని కుమారుడు. ఆయన ఎలా ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ఇంకా ఏమై ఉన్నాడు? ఆలోచనకర్త ఉన్నాడు, ఆశ్చర్యకరుడే ఉన్నాడు. లాస్ట్ వచ్చేస్తే సమాధానకర్త. చెప్పండి ఎవరంట? నీ జీవితంలో ఏ విషయం అయితే నలిగిపోతున్నావో, ఇక నా వల్ల అవట్లేదని ఏదో అనుకున్నావో, ఇక నేను చచ్చిపోవాలని అనుకున్నావో, అప్పుడు వెంటనే ఒక్కసారి ఆలోచించి ప్రభు అని అంతే ఆయన వెంటనే చేయబట్టుకుని అయిపోతాడంతే. దేవునికి స్తోత్రం కదా. అల్లే ఏ విషయం అయితే సమాధానం లేకుండా ఉంటున్నావో ఆ విషయంలో సమాధానం ఇవ్వగలిగినటువంటి సమాధానకర్త దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ఆ విషయంలో ఒక మాట చేసి ముగించేస్తుంటారు. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ టైం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథాల్లో మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో కలిగిన స్త్రీ. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 25వ వచనంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో 25 నుంచి 34 వచనాలు. ఇందాక మనమేమో సమాధుల్లో ఉన్నవాళ్ళు సమాధానం లేదు పాపం, వాళ్ళని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, దేవుడు ఎంత ఆశ్చర్యకాడు అనుకున్నారు. ఓకే, అదొక విషయం. రెండవ విషయం, ఒక స్త్రీ తన దేహంలో జరుగుతున్నటువంటి సంగతులు విపరీతమయ్యాయి. విపరీతమైన సంగతిని బట్టి మనకు ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలి. హల్లెలూయా. దాని గురించి ఎన్నో వైద్యులు పొందిందండి, ఎన్నో వైద్యులను సంప్రదించిందండి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసిందండి. ఆ మాట ఎంత బాగా చెప్తుందండి. ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎన్ని తిప్పలు పడ్డానండి కానీ నాకు నొప్పి తగ్గలేదు. ఎన్నో తిప్పలు పడ్డాను కానీ నా వ్యాధి నివారణ కాలేదు. ఎంతో ఖర్చు పెట్టాను కానీ నా జీవితానికి, నా దేహానికి సమాధానమే లేదు. ఆమె యేసును గూర్చి విని, అది బాగా అర్థం చేసుకోవాలి, యేసును గూర్చి ఆమె ఏం చేసిందంట? విన్నారు. అసలు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈరోజు క్రిస్మస్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, క్రీస్తు పుట్టినరోజు ఈ రోజు అని చెప్పడానికి కాదు, క్రీస్తుని గురించి మీరు వినాలి. సమాధానమైన వారందరూ క్రీస్తుని గురించి వినాలి. జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలనుకున్న ప్రతి వారు దేవుని గురించి వినాలి. వింటే ఆయనిచ్చే ఆశ్చర్యాలు, ఆయనిచ్చే సమాధానాలు మనకు వస్తాయి. తప్పలు కూడా తెలుసు. అది నా సంగతి. అందుకనే ఎంత కష్టపడి ఆమె ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకోండి. కారణం ఏంటంటే మేము పొందుకున్నాం సమాధానం, మీరు కూడా పొందాలి. దేవుని స్తోత్రం కూడా. దావీదంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, కృపాక్షేమములైన నా వెంట చిరకాలములైన యెహోవా మందిరములో నివాసం ఉంచేదను. దేవుని స్తోత్రం కదా. మాకు నిండింది, మేము సమాధానం పొందుకున్నాం, ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఇట్టి కార్యములు మీరు మీ కుటుంబాల్లో అనుభవించాలంటే మా ద్వారా మీరేం వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ఎవరో కాదు, ఆ వాక్యమే శరీరము దాల్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు చెప్పడం. దేవుని స్తోత్రం కలగా.
ఇప్పుడు వాక్యం విన్న తర్వాత నువ్వు కూడా ఎప్పుడైనా నువ్వు బాధలు ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు, నీకు ఏదైనా అద్భుతం జరగాలన్నప్పుడు, ఆశ్చర్యకాలు జరగాలన్నప్పుడు, నొప్పులు తగ్గిపోవాలనుకున్నప్పుడు, పిల్లలు కలగాలన్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, స్థలం కొనుక్కోనప్పుడు, పొలం కొనుక్కోవాలన్నప్పుడు, కారు కావాలన్నప్పుడు, సైకిల్ కావాలి, ఎప్పుడైనా సరే ఎనీ టైం ఏం చేయాలి నువ్వు? ప్రభా రేపు ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను, పాటగారు నీ వాళ్ళు అన్ని చెప్తాను చెప్పారు, మరి నువ్వు ఎవరు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడి చిన్న మాట అన్నావు అనుకో, ఆ రోజే దేవుడు నీతో మాట్లాడతాడు. తప్పకుండా తెలుస్తుంది. తనకులో ఒక ఆయన బ్రాహ్మణ ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు. కుటుంబంలో చాలా కష్ట పరిస్థితి, చాలా సమస్యలు ఉన్నాయి. చచ్చిపోదాం అని స్థితికి వచ్చేసారంట. చూసేసి తనకు రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక బండి కింద పడిపోదాం అనుకున్నట్టు పో పంతులు గారు సాక్షి ఉంది తనకే ఆయన ఒక గుళ్ళో పూజారు, కానీ మనశాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం అనేది లేదు. చచ్చిపోదాం అనుకున్నాడు పాపం. చూస్తే రైల్వే గుడిసే వేగం దగ్గరికి వచ్చాడంట, చచ్చిపోతాడు అక్కడ నుంచున్నాడంట. నుంచి చివరిగా ఏదో ఒక మాట ఎవరో చెప్తే వేసుకోవు అనుకున్నాడంట. వేసుకోవా దేవుడా, నువ్వు దేవుడు అయితే నా పరిస్థితి ఏంటంట. దేవుని స్తోత్రం కదా, హల్లెలూయా. ఆ ట్రాక్ మీద అక్కడే దేవుడు ఆయనతో మాట్లాడి పట్టించాడు. దేవుని స్తోత్రం కదా. అంతే వెంటనే దేవుడు అంటే ఇది అన్నాడు అంతే. ఇప్పుడు శుభ్రంగా హైదరాబాద్లో చర్చి కట్టుకున్నాడు, చక్క మహిమ గలగా సువార్తను ప్రకటిస్తున్నాడు, అనేకులను దేవుళ్ళనికి నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా పంతులు గారు ఎవరు చెప్పారు? పాఠం చెప్పారండి, ఎవరో చెప్పారు మీలాంటి వాళ్ళు. అరే నీకు బాధలు ఉంటే, నీకు సమాధానం లేకపోతే ఏమో నమ్ముకోరా. నమ్మడం అంటే మొగమని కాదు, నమ్ముకో అంతే. ఏం చేయాలంట? నమ్ముకో, తలుచుకో అన్నారు అంతే. తలుచుకోండి అంతే. తలుచుకున్న వెంటనే మహిమ గల దేవుడు, ఆశ్చర్యకరం చేసే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను రా ఉన్నాను, దగ్గర పక్క వచ్చాను అంతే. నేను ఉంటాను నీకు తోడన్నాడు అంతే. నువ్వు వచ్చే బయటరా అన్నాడు అంతే. నువ్వు చావడానికి కదా నన్ను పుట్టించింది, జగత్తు పునాది వేగ ముందే నిన్ను పుట్టించాను. ఎందుకో తెలుసా? నీవు నా ప్రియమైన కుమారుడుగా ఉంటావని. దేవుని స్తోత్రం కలగా. నువ్వు హిందువా, ముస్లిం, క్రైస్తవ ఇది కాదు నాకు సమస్య. నువ్వు నా పిల్లడివి, నువ్వు నా కుమారుడు, నువ్వు నాకు కుమార్తె అంతే. నా ప్రజలే మీరంతా. దేవుని స్తోత్రం కలగ, హల్లెలూయా. కానీ నువ్వేమనాలి తెలుసా? అడగాలి. ఏమనాలి? మొఖమాటం లేకుండా అడగాలి, సిగ్గుపడకుండా అడగాలి. అడిగిన ప్రతి వారికి ఆయన ఎలా ఉన్నారు తెలుసా? ఇచ్చేవాడు. అందుకని మత్తయి సువార్త 7:7 తెలుసా? అడుగుడి మీకు ఇవ్వవాడు, నువ్వు వెతకండి నేను తట్టండి. దేవుని స్తోత్రం కదా. అంత ఈజీ డోర్స్ అన్ని పెట్టేసి అన్నీ నీ ముందు చేస్తే నీవు అడగకుండా అడగాలి. మీరు అడగండి, మీరు అడిగారు సాధ్యమేది కామన్, అది కాదు. ప్రాముఖ్యంగా ముందు ఎవరు అడగాలి? నాకు ఆకలి వేసిందిరా. ఎవరికి ఆకలి వేసింది? నాకు ఆకలి. ఇప్పుడు నేను ఏమడగాలి? చిన్నైతే అమ్మా అన్న, అదే దగ్గర అమ్మగారు అన్న. అంటే ఎవరికి ఆకలి వేస్తే అదే కదా. ఒకవేళ నాకు ఆకలి అయితే ఎంత అడగదు ప్రార్థన అనుకోండి, అది పన్నెండు పొందుతారా? వెళ్ళిపో, ఆ రాత్రి ప్రార్థన వచ్చే రాత్రి నీకు వర్షంగా ప్రార్థన చేస్తాను, వస్తా 100 రూపాయలు ఇస్తాను. ఇది కాదు, ఇది మెథడ్ తర్వాత సంగతి. ముందు నీకు ఆకలి వేస్తే నువ్వే, నీకు నొప్పి వస్తే నువ్వే, నీ నొప్పితో ఉన్న నీవు దేవునితో మాట్లాడితే దేవునికి అక్కడే ప్రత్యక్షం అవుతారు. అది మన బైబిల్ కాన్సెప్ట్. తప్పలు కూడా దేవునితో వస్తున్నారు. వచ్చేదంటే ఇది ఏదంటే కాదు. నువ్వు నీ ఇంట్లో తోటి ప్రార్థన తలపిస్తావు. అవ్వా నువ్వు ఉన్నావా, నువ్వు దేవుడువా అని అడుగు. ఆ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. తప్పలు కూడా దేవునితో వస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు తర్వాత దేవుని నమ్ముకోండి. ఆ తర్వాత ఎక్కడ రావాలప్పుడు మనం దొడ్లోకి రావాలి. ఎక్కడ రావాలి? ఇప్పుడు ఏ దొడ్లోకి రావాలి? సంఘం అయ్యారండి. మరి మీరు దేవునికి ప్రజలకి మధ్యలో పాస్టర్ గారు అంటే కదా, మరి ఆయనతో వాక్యం ప్రకారం ఏదో ముంచుతారంట కదండి తమ చేతుల మీద. మేము అప్పుడు దేవుని స్తోత్రం కదా. అప్పుడు ఆయన చేసే పని ఏంటంటే చక్కగా ముంచి నిన్ను ఒక పవిత్రమైన స్థితిలోకి చక్కగా కలుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన సంక్రాంతికి ఒకసారి ఏం చేస్తూ ఉంటాం?
ఏం చేస్తాను, కొత్త బట్టలు కొనుక్కుంటా ఉన్నట్టు కాదు, ఎక్కడెక్కడో దులిపేస్తా ఉంటారు, బూజంతా దులిపేస్తారు. ఇంట్లో అలమార మీద పెట్టిన ఇతర సామానం అంతా బయట తెచ్చేస్తారు మొత్తం. అమ్మ రెడ్గా వెళ్ళరమ్మా, మరియమ్మ వెళ్ళరమ్మా, మా అత్తమ్మ వెళ్ళరమ్మా, కేజీ చింతపండు పక్కన పెట్టాను, మా పండుగ ఇటుకలతో వేసి శుభ్రంగా పిండి పెట్టాడు, శుభ్రంగా మీరు అందరూ కడిగేసేయండి, మా ఇంట్లో విందు భోజనం పెడతాను, టీ పెడతాను, చక్కగా మొత్తం అన్ని ఏం చేయాలి, శుభ్రం చేసేయండి. పండగ వెళ్ళిపోయాక అందరూ మా ఇంటికి చాలా మంది వస్తారు. అమ్మ ఇది ఎవరిదంటే అది మా పెద్దం పెట్టిందంటే అది మా అమ్మ పెట్టిందండి, ఈ మా అమ్మాయి కొందండి ఇది అంటే ఎవరి గురించి చెప్పుకో నువ్వు చెప్పండి రా. ఆ అలమార మీద పైన తీసినప్పుడు పెద్ద గుడ్డు చాలా ఉంది, ఎవరు కొందంటే మా అమ్మాయి అంటే అమ్మ గొప్ప చెప్పుకుంటా ఇవన్నీ మరి. నేనైతే పాతిండు వేసామని నేను స్తోత్రంగా మీ జ్ఞాపకాల్లో ఆయన తప్ప వేరొకడు ఉన్నదే ఉండదు. తప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు నీకు ఇది ఎవరిచ్చారంటే నువ్వేం చెప్పాలి, మా అమ్మ అనుకోవాలి. దేవునికి స్తోత్రం కదా. ఎవరిచ్చారా రే పిల్లలు ఎవరిచ్చారంటే ఆయన ఎంత కష్టపడ్డా తెచ్చా, నేను ఎంత కష్టపడ్డాను తెచ్చా, బొమ్మాయి పట్టాను, దేవుడు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కదా. ఎవరిచ్చారా చెప్పండి. గర్భఫలం యెహోవా ఇచ్చు, బహుమానం గృహము ఇచ్చు. గృహం ఎవరిస్తారా, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తేనే ఉండగలం, లేకపోతే అమ్మేసి మధ్యలో వెళ్ళిపోతాం. అర్థమైందా? గృహాలు అందరూ కట్టేస్తారు, కట్టిన వాళ్ళందరూ తూడు రూపలనో గ్రామదేవత రూపలు మొలుతాయి. మరి దేవుడు ఇస్తే ఉంటాం అందులో. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే గ్రామదేవుడు తప్పలు గట్ట లేకుండా ఉండాలంటే చక్కగా ఉన్నామంటే అర్థమైతే ఎవరిచ్చారు నీకు? మీ ఆయన ఇచ్చారా, మీ పిల్లలు ఇచ్చారా? దేవుడు ఇచ్చారు మనకి. దేవుని స్తోత్రం కదా. ఆ సామాన్లు ఎలాగైతే తోముతా ఉంటారో అలాగే పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఏం చేస్తుంటారు, నిన్ను చింతపండు ఏ చింతపండు పెట్టాలో ఆ చింతపండు పెట్టి ఏ ముక్కెట్టండి బాగా అదురుద్దుతూ ఉంటారు. రుద్దు నీకు దేవుని దగ్గర ఎలా నిలబడతాడు తెలుసా? పవిత్రమైన జీవితంగా పవిత్రమైన వ్యక్తిగా నిలబెడతాడు ఆయన. దేవుని స్తోత్రం కదా. ఆ నిలబెట్టినందుకు పాస్టర్ గారు మీరు నిలబెట్టడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి, ప్రేరేపించిన దాన్ని బట్టి వాక్యానుసారంగా మీరేమిస్తారంటే కానుకలు ఇస్తారు. అందుకనే జ్ఞానులు వచ్చి దేవుని దగ్గర మోక నుంచి ఏమిచ్చారు? బంగారమును వరము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం శరణం శరణం